అడాల్ఫ్ హిట్లర్ తాత. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? హిట్లర్ తాత చనిపోయి 79 సంవత్సరాలు అవుతున్నా ఇంకా అందరికి గుర్తున్నాడంటే దానికి కారణం ఆయన చేసిన అరాచకాలు, అకృత్యాలు, అమానుష సంఘటనలే. ఇన్ఫాక్ట్ కిమ్మావలాగా హిట్లర్ తాత మీద కూడా వీడియోల దండయాత్ర చేయొచ్చు, బట్ యూట్యూబ్ వాడి యాడ్స్ ఇవ్వడం, అందుకే ఆగాం. ఒకసారి వీడియో చూడండి. Adolf Hitler decorates child soldiers outside his infamous bunker in war-ravaged Berlin. రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఈ ఫుటేజ్ బాగా ఫేమస్ అయింది. 1945 బెర్లిన్లో హిట్లర్ తన బంకర్ బయట పిల్ల బచ్చ ఆర్మీని నవ్వుతూ పలకరిస్తున్నాడు. బట్ ఆ పిల్లలు ఎవరు? ఆర్మీ డ్రెస్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు? అంత ఆనందంతో హిట్లర్ వాళ్ళని ఎందుకు పలకరిస్తున్నాడు? అసలు ఆ వీడియో వెనక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. అది 1945 రెండో ప్రపంచ యుద్ధం చివరి దశకు చేరుకున్న సమయం. జనవరి 16, 1945న హిట్లర్ తన ట్రైన్లో ఆల్డర్ హోస్ట్ బంకర్ కాంప్లెక్స్ నుంచి బెర్లిన్ చేరుకున్నాడు. ఏప్రిల్ 1945 సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఆల్రెడీ యుద్ధం ఓడిపోయే పరిస్థితికి జర్మనీ చేరుకుంది. శత్రువులు చేస్తున్న అటాక్ని అడ్డుకోవటం జర్మన్ ఆర్మీకి కష్టంగా మారింది. నాజీ ఆర్మీ వేగంగా కుప్పకూలిపోతుంది. కానీ హిట్లర్ మాత్రం ఆర్మీ వాళ్ళని, సామాన్య ప్రజల్ని చివరి శ్వాస వరకు పోరాడమని ఆర్డర్స్ వేస్తున్నాడు. ఇంకో పక్క వెస్ట్లో అమెరికన్ అండ్ బ్రిటిష్ కామన్వెల్త్ ఫోర్సెస్ ఫ్రాన్స్కి విముక్తి కలిగించి బెల్జియం వైపు దూసుకు వస్తున్నాయి. బ్యాటిల్ ఆఫ్ బల్గీలో అమెరికన్ ఫోర్సెస్ చేసిన అరాచకంతో జర్మన్ ఆర్మీ వాళ్ళు 90,000 మంది సోల్జర్స్ని, 100 కొద్ది ట్యాంక్స్ని కోల్పోయారు. ఇప్పుడు శత్రు దేశాలు జర్మనీలోకి ఎంటర్ అయి ఆల్బ్ రివర్ని చేరుకున్నాయి. ఇంకో పక్క ఈస్ట్లో అడ్డు అదుపు లేకుండా యుద్ధం చేస్తున్న సోవియట్ ఆర్మీ వీక్గా ఉన్న జర్మన్ డిఫెన్స్ లైన్ని దాటుకొని ముందుకు వచ్చాయి. శత్రువులు అన్ని వైపుల నుంచి బెర్లిన్ని చుట్టుముట్టేశారు. బాంబు దాడులతో బెర్లిన్ బెంబేలెత్తిపోతుంది. ఇంకా సోవియట్ వాళ్ళ ఫైనల్ పంచ్ ఒక్కటే బాకీ. బట్ హిట్లర్ మాత్రం సోవియట్ దళాల మీద దాడి చేయండి, బెర్లిన్ని శత్రువుల చేతికి చిక్కకుండా ఆపండి అని జర్మన్ ఆర్మీకి ఆర్డర్స్ ఇస్తూనే ఉన్నాడు. కానీ అది అయ్యే పని కాదు. సిటీ బయట ఉన్న జర్మన్ సోల్జర్స్ పని అయిపోయింది. వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఎలాంటి సాయం కూడా రావటం లేదు. ఆల్రెడీ ఈ యుద్ధం వల్ల జర్మన్ ఆర్మీలో 30 లక్షల మంది చనిపోయారు. ఇంకో 10 లక్షల మంది మిస్సింగ్ అండ్ ఖైదీ అయ్యారు. 6 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా యుద్ధం జరగటం వల్ల మ్యాన్ పవర్ అంతా తగ్గిపోయింది. కానీ జర్మన్ హైకమాండ్ మాత్రం బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరూ దేశం కోసం పోరాడాలని ఫోర్స్ చేస్తుంది. సెప్టెంబర్ 1944లో రెండు వైపుల నుంచి జర్మన్ ఫోర్సెస్కి శత్రువుల తాకిడి ఎక్కువ అవడంతో హిట్లర్ వాల్స్ట్రమ్ని క్రియేట్ చేయమని ఆర్డర్స్ వేశాడు. ఇది ఆర్మీ కాకుండా సపరేట్ గ్రూప్. దీంట్లో 16 సంవత్సరాల పిల్లల నుంచి 60 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా ఉంటారు. ఈ పిల్లల్లో కొంతమంది వాలంటీర్గా వస్తే ఇంకొంతమందిని బలవంతంగా తీసుకొచ్చారు. ఈ ముసలి వాళ్ళల్లో కొంతమంది ఆర్మీ వెటరన్స్, అంటే కుర్ర వయసులో ఆర్మీలో సర్వ్ చేసిన వాళ్ళు. వీళ్ళలో చాలా మందికి ఎలాంటి మిలిటరీ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. బేసిక్ ట్రైనింగ్ మాత్రమే ఇచ్చారు. అండ్ ఎక్విప్మెంట్ కూడా చాలా అవుట్డేటెడ్. ప్రజెంట్ యుద్ధంలో అవి అంతగా యూజ్ అవ్వవు. ఈ పిల్లలు, ముసలి వాళ్ళు ఇప్పుడు ఆర్మీతో పాటు దేశం కోసం యుద్ధం చేయాలి. ఫిబ్రవరి 1945 వచ్చేసరికి జర్మన్ ఆర్మీ పరిస్థితి చాలా ఘోరంగా మారింది. ఆఖరికి ఆడవాళ్ళని సహాయక సిబ్బందిగా పెట్టుకుందాం అనుకున్నారు. కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. పిల్లల్ని యుద్ధానికి రెడీ చేయాలి అనే ఆలోచన నాజీ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. ఒకటో ప్రపంచ యుద్ధం తర్వాత ఎర్లీ 1922లో నాజీ యూత్ గ్రూప్స్ ఫామ్ అయ్యాయి. 1926లో దాన్ని హిట్లర్ యూత్గా మార్చారు. ఈ గ్రూప్కి లీడర్ ఆర్థర్ యాక్స్మ్యాన్. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండే అబ్బాయిలని జూనియర్ బ్యాచ్ ఆఫ్ ది గ్రూప్ జంగ్ వోల్క్లో పార్టిసిపేట్ చేయమని ఎంకరేజ్ చేసేవాళ్ళు. అమ్మాయిలకైతే లీగ్ ఆఫ్ జర్మన్ గర్ల్స్ అనే గ్రూప్ని క్రియేట్ చేశారు. 1930 వచ్చేసరికి హిట్లర్ యూత్ సంఖ్య 25,000కి దాటిపోయింది. ఇంతకుముందు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అయ్యేవారు. బట్ 1936 వచ్చేసరికి దేశంలో ప్రతి పిల్లోడు హిట్లర్ యూత్లో జాయిన్ అవ్వాలని మ్యాండేటరీ రూల్ పెట్టారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జాయిన్ అవ్వాల్సిందే. ఇన్ కేస్ ఎవరైనా పేరెంట్స్
హ్యాండ్స్ అడ్డు చెప్తే వాళ్ళకి ఫైన్స్ వేస్తారు లేదా జైల్లో పెట్టేవారు. దేశంలో హిట్లర్ యూత్ మాత్రమే ఉండాలి, ఇంకా వేరే ఏ యూత్ ఆర్గనైజేషన్ ఉండకూడదు. ఏదైనా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా, వేరే యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలన్నా హిట్లర్ యూత్ గ్రూప్లో ఉంటేనే సాధ్యమవుతుంది, లేకపోతే వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉండదు. బట్ ఈ గ్రూప్స్ యొక్క మెయిన్ గోల్ మాత్రం నాజీ పొలిటికల్ అండ్ ఐడియాలజీని నూరిపోయటమే. చిన్న పిల్లలకి, యూత్కి నాజీ లీడర్షిప్కి విధేయతతో ఉండాలని నేర్పిస్తారు. ప్రతి ఒక్కరూ హిట్లరే జర్మనీ రక్షకుడు అని ప్రమాణం చేస్తారు. వాళ్ళకి వెపన్స్ ట్రైనింగ్ ఇస్తారు, వార్ టాక్టిక్స్ నేర్పిస్తారు, ఆర్మీ స్టైల్ డ్రిల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా విధేయత వస్తుంది. ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా ఫాలో అయిపోతారు. వీటన్నిటికంటే మించి మన దేశం కోసం ప్రాణమైనా ఇవ్వాలి అని నూరిపోస్తారు. 1943లో జర్మనీ మీద యుద్ధం ఎక్కువ అవడంతో హిట్లర్ యూత్ మెంబర్స్తో SS డివిజన్ని ఫామ్ చేశారు. దీంట్లో జాయిన్ అవ్వాలంటే మినిమం 17 సంవత్సరాలు ఉండాలి. బట్ 16 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళని కూడా ఇందులో జాయిన్ చేశారు. 1944లో ఈ డివిజన్ని బ్రిటిష్ అండ్ కెనడా ఫోర్సెస్తో ఫైట్ చేయడానికి నార్మాండీకి పంపించారు. ఆ యుద్ధ భూమిలో ఈ యంగ్ సోల్జర్స్ పిచ్చి పట్టినట్లు యుద్ధం చేసేవాళ్ళు. అవతల ఉన్న ఆర్మీ వాళ్ళకి వీళ్ళని చంపటం ఇష్టం లేకపోయినా తమ కొడుకులు వయసు ఉన్న పిల్లల్ని చంపాల్సి వచ్చేది. జస్ట్ ఒక్క నెలలోనే ఈ SS డివిజన్లో ఉన్న సగం మంది పిల్లలు చనిపోయారు. మళ్ళీ రీప్లేస్మెంట్స్ చేసి వాళ్ళని బ్యాటిల్ ఆఫ్ బల్గీకి పంపారు. స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఈ యుద్ధంలో అమెరికన్స్ చేసిన రక్తపాతం గురించి. సో ఈ వార్లో కూడా చాలా మంది చిన్న పిల్లలు చనిపోయారు. మార్చి 20, 1945 హిట్లర్ పిల్ల సోల్జర్స్ని పరిచయం చేసుకుంటున్న ఫుటేజ్ ఇది. హిట్లర్ ఉన్న లాస్ట్ ఫుటేజ్ కూడా ఇదే. ఆ యంగ్ ఫైటర్స్ అంతా మెడల్ సెరమనీ కోసం అక్కడికి వచ్చారు. ఎవరి కోసం అయితే వాళ్ళు ప్రాణాలు కూడా ఇస్తామని ప్రమాణాలు చేశారో ఆ వ్యక్తిని డైరెక్ట్గా కలుసుకునే ఛాన్స్ వాళ్ళకి వచ్చింది. వాళ్ళంతా జర్మన్స్ బ్రేవ్ యూత్కి ఎగ్జాంపుల్స్. వాళ్ళు చూపించిన హీరోయిజంకి ఐరన్ క్రాస్ని బహుకరించారు. హిట్లర్ షేక్ హ్యాండ్స్ ఇవ్వడంతో వాళ్ళ ముఖాలు 1000 వాట్స్ బల్బ్ లాగా వెలిగిపోతున్నాయి. వీరిలో విల్హమ్ హబ్నర్ ఒకడు. 16 సంవత్సరాలు. భీకర యుద్ధం జరుగుతున్నా కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి యుద్ధం చేస్తున్న సోల్జర్స్కి ముఖ్యమైన సమాచారం అందించేవాడు. ఫ్రంట్ లైన్ ట్రూప్స్ కోసం వెపన్స్ని, సప్లైస్ని అందించేవాడు. అందరిలో చాలా చిన్నవాడు ఆల్ఫ్రెడ్ చెక్. 12 సంవత్సరాలు ఇతనికి. యుద్ధంలో గాయపడిన చాలా మంది సైనికులని గుర్రాల బండి ఎక్కించుకొని యుద్ధం జరుగుతున్నా లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి వాళ్ళని మెడికల్ ఫెసిలిటీస్కి తీసుకువెళ్ళేవాడు. ఇలా 12 మందిని రక్షించాడు. వీరితో పాటు ఇంకా చాలా మంది ఈ ఐరన్ క్రాస్ మెడల్ని అందుకున్నారు. అందరికీ హిట్లర్తో కలిసి డిన్నర్ చేసే ఛాన్స్ కూడా దొరికింది. ఏప్రిల్ 20, 1945 హిట్లర్ పుట్టినరోజు. హిట్లర్ సూసైడ్ చేసుకోవడానికి జస్ట్ 10 రోజుల ముందు. లాస్ట్ టైం ఒక పబ్లిక్ అపీరియన్స్ ఇచ్చాడు. అదే టైంలో సోవియట్ దళాలు బెర్లిన్లో రక్తపాతం సృష్టిస్తున్నాయి. మళ్ళీ హిట్లర్ పిల్ల సైనికుల్ని కలిసి వాళ్ళకి మెడల్స్ బహుకరించి దేశం కోసం చివరి సాక్రిఫైస్ చేయమని చెప్పాడు. యుద్ధం చివరి వారానికి చేరుకుంది. జర్మనీ పతనమవుతుంది. పిల్లలందరినీ యుద్ధ భూమిలోకి దింపారు. 12 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు కూడా ఆయుధాలు ఇచ్చారు. శత్రు దేశాల సోల్జర్స్ 8 సంవత్సరాల పిల్లలు వెపన్స్తో మా ముందు ఉన్నారు అని రిపోర్ట్ చేశారు. వేల మంది పిల్లల్ని స్కూల్స్ నుంచి తీసుకొని వచ్చి ఆయుధాలు ఇచ్చారు. వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ కూడా లేదు. అలాంటి వాళ్ళని మోస్ట్ డేంజరస్ సోవియట్ రెడ్ ఆర్మీతో తలపడమని పంపారు. జస్ట్ ఇమాజిన్, వెల్ ట్రైన్డ్ నాజీ ఆర్మీనే సోవియట్ రెడ్ ఆర్మీతో తలపడలేకపోయింది. అలాంటి ఆర్మీ మీదకి 8 సంవత్సరాల పిల్లల్ని వెపన్స్తో పంపడం అసలు ఏమైనా అర్థం ఉందా? బెర్లిన్ నగరం అంతా ఈ చైల్డ్ ఆర్మీ ఉంది. సోవియట్ ఫోర్సెస్ మీద మెరుపు దాడి చేయమని వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు. కొంతమంది పిల్లలైతే సూసైడ్ స్క్వాడ్స్గా మారి సోవియట్ ఆర్మీ ట్యాంకర్స్ మీద గ్రనేడ్స్తో దాడి చేశారు. ఎవరైనా పిల్లలు భయపడి ఆ యుద్ధ భూమి నుంచి పారిపోతే వాళ్ళని పట్టుకొని చంపేయటం, షూట్ చేయటం లేదా లైట్ స్తంభాలకి ఉరివేసి పారిపోయిన వాళ్ళకి ఇదే గతి పడుతుందని ఎగ్జాంపుల్గా చూపించేవాళ్ళు. ఆల్రెడీ బెర్లిన్ సిటీ సోవియట్ ఆర్మీ వేసే బాంబులతో దద్దరిల్లిపోతుంది. జర్మనీలో ఉన్న పిల్లలు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ పట్టుదలతో యుద్ధం చేస్తున్నారు. బట్ అది గెలుపనే ఆప్షన్ లేని యుద్ధం. సోవియట్ ఫోర్సెస్ చిన్నగా సిటీలోని బ్లాక్ బై బ్లాక్ ఆక్రమిస్తూ వస్తున్నారు. బెర్లిన్ని కాపాడే క్రమంలో లక్షల మంది సోల్జర్స్ చనిపోయారు. వాళ్ళల్లో వేల మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. 200 మంది సామాన్య ప్రజలు చనిపోయారు. ఫైనల్గా యుద్ధం స్టాప్ అయ్యాక
ఇక సోవియట్ ఆర్మీ వాళ్ళు అక్కడ ఇళ్లల్లో దోచుకోవటం, ఆడవాళ్ళని రేప్ చేయటం చేశారు. మే 7న మిగతా జర్మన్ ఫోర్సెస్ కూడా సరెండర్ అయిపోయారు. కానీ పిల్లలు వేల మంది చనిపోయారు. ఇంకొన్ని వేల మంది సోవియట్ జైల్లో సంవత్సరాల పాటు బందీలుగా ఉన్నారు. బందీలుగా ఉండి తిరిగి జర్మనీకి వచ్చిన వాళ్ళ జీవితం అగమ్య గోచరంగా మారింది. చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. బాయ్ బాయ్.